మనం కాన్స్టిట్యూషనల్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ మాట్లాడుకుంటాం. కాన్స్టిట్యూషన్ డే గురించి కొంచెం చెప్పుకోవాలంటే ఇది 2015 నుంచి మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. నవంబర్ 26 2015 నుంచి మనం కాన్స్టిట్యూషన్ డే చేసుకుంటున్నాం. అయితే నవంబర్ 26 అంతవరకు న్యాయ దినోత్సవంగా ఉండేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆయన యొక్క గౌరవార్థం, ఆయన కాన్స్టిట్యూషన్కి చేసిన కృషికి గాను ఆ రోజున మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాన్స్టిట్యూషన్ గొప్పతనం గురించి, డెమోక్రసీ గొప్పతనం గురించి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో దాని తెలుసుకునే ఉద్దేశంలో, మీ అందరికీ తెలియపరిచే ఉద్దేశంలో, ఈ లెగసీని కంటిన్యూ చేసే ఉద్దేశంలో ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కాన్స్టిట్యూషన్ అనేది మనకు అన్ని మత గ్రంథాలు ఉంటాయి. హిందూస్కి, ముస్లిమ్స్కి, అలాగే క్రిస్టియన్స్కి ఇంపార్టెంట్ మనకి ప్రెషియస్ బుక్స్ ఉన్నాయి. కానీ మన ఇండియన్స్ అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ టాప్ మోస్ట్ బుక్ ఏంటి అంటే కాన్స్టిట్యూషన్. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలంతా మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఒక ఆర్గనైజ్డ్గా, ఒక సిస్టమాటిక్గా ఎవరి పని ఎలా చేసుకోవాలి అని చెప్పే రూల్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అయితే ఈ కాన్స్టిట్యూషన్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అన్నది చెప్పాను. ఎవరు రాశారు అంటే